ఎవరు సూర్యుని యొక్క శక్తిని వాడుకుంటున్నారు, ప్రకృతి శక్తులు ఎవరెవరు వాడుకుంటున్నారు, అందరూ హోమం చేయాలి. కేవలము ఒకరిద్దరు చేస్తే సరిపోదు. బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాలి. పొట్టిగా ఉన్నా, పొడుగుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఎవరైనా బస్సులో టికెట్ తీసుకోవాల్సిందే, లేకపోతే బస్సు దిగు అంటాడు. భగవంతుడు కూడా ఈ ప్రకృతిని గడపాలంటే నిత్యము అగ్నిహోత్రం చేయాలని చెప్పారు. నిత్యం తింటున్నాం, ఒక పూట కాదు తింటున్నాం, కానీ అగ్నిహోత్రం చేయట్లేదు. ఎందుకంటే స్వార్థపరుడైపోయాడు మనిషి. స్వార్థం అనేది అన్ని పాపాలకు నిర్వహించాడు. ఇప్పుడు అందరూ మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ మీ గోత్రం ఏంటంటే వశిష్ఠుడు అంటారు, విశ్వామిత్రుడు అంటారు, లేకపోతే ఎవరు కశ్యపుడు అంటారు, మరి భరద్వాజుడు అంటారు. కానీ గోత్రాలు అంటే ఏంటి? గోత్రం ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. భారతదేశంలో గోత్రం లేని వాడు లేదు. ఎందుకంటే మహర్షుల పేర్లే గోత్రాలు. మహర్షులు ఎవరు అంటే తపస్సులు, యోగులు, పవిత్రులు, వైదిక కర్మలు ఆచరించిన ధర్మం. అంటే మన తాత ముత్తాతల తాతలందరూ కూడా ధర్మాత్ములే. తర్వాత క్రమక్రమంగా స్వార్థం అనేది పెరిగిపోయి చివరికి ఈ దశకు వచ్చాం. కనుక యూరోపియన్స్ ఎవరు, అరబ్ దేశాల వాళ్ళు కూడా పూర్వీకులు మహర్షులే. కాకపోతే వాళ్ళు మాంసాహారం విపరీతంగా తిని మద్యపానం చేసి బుద్ధి నష్టమే అన్ని వచ్చిపోయాయి. మద్యపానం చేస్తే ఏమవుతుంది అంటే బుద్ధి నష్టం అయిపోతుంది. ఎక్కడైనా అంతే. ఎవరైనా మద్యం తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, దిగిపోయాక ఎలా ఉంటుంది. మరి విదేశాల్లో నిత్యము ఏరులే పారుతూ ఉంటుంది మద్యం. ఆడ మగ అంతా తాగడం. ఇక్కడ మన దగ్గర ఆడవాళ్ళు మొదలు పెట్టలేదు, ఇంకా సంతోషించారు. మగవాళ్ళు పెట్టారు తక్కువ మంది, కొంతమంది పెట్టారు. ఇక మొత్తం మొదలు పెడితే మాత్రం సంసారం ఏముంటుందండి, కాబట్టి ఈ మద్యపానము, మాంసాహారం బుద్ధి నశించిపోతూ ఉంటుంది. భగవతత్వాన్ని తెలుసుకోలేదు, ధర్మ కార్యాలు మాత్రం చేయలేదు. అగ్నిహోత్రం చేయాలి, వైదిక అగ్నిహోత్రం చేయాలంటే శుద్ధుడు పవిత్రుడై ఉండాలి. పిచ్చి పిచ్చి యజ్ఞాలు ఎంతమందో ఉన్నారు చేసేవాడు. అక్కడ ఏమో తింటాడు, తాగుతాడు, వచ్చి హోమంలో ఉంటుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. వేద మంత్రాలతో పవిత్రంగా చేసే హోమం లోపల శుద్ధమైన కుటుంబం మాత్రమే చేయగలరు, వేరే వాడు చేయదు. చండీ హోమం అంటారు, ఇంకేదో ప్రత్యంగిగా హోమం అంటున్నారు, గణపతి హోమం అంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము పవిత్రమైన వేద మంత్రాలతో జరుగుతుంది కాబట్టి ఈ పరంపర. అందుకోసమే మన పురోహితులు ఏం చెప్తాం, శుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అని చెప్తాం. కాబట్టి ఇది చాలా కష్టమైపోయింది ఈనాడు మనుషులకు. ఎలాగైనా ఉండమంటే ఉంటారేమో, కానీ పవిత్రంగా ఉండడం కష్టం. కనుక మహర్షి దయానంద సరస్వతుల వారు మరి ఇంటింటా అగ్నిహోత్రాన్ని వెలిగించాడు, ఇంటింటా వేద మంత్రాలు అందించాడు. మనకు తల్లి ఉంటుందో ఉండదో, ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఆ తల్లులకు తల్లి ఎవరు అంటే వేదమాత. వేదమాత లేకుంటే అందరూ మూర్ఖులు అయిపోతారు. మనుష్య రూపేణ మృగాచరంతి, మానవ రూపంలో మృగాలై తిరుగుతూ ఉంటాం. కాబట్టి వేదాలను అధ్యయనం చేయాలి, వేదాలను తెలుసుకోవాలి, వేదోపదేశం వినాలి, సొల్లు కబుర్లు వినడం కాదు. చాలా మంది చూస్తాం మన హిందువులు ఏదైనా ఫంక్షన్, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంకేదో ఉంటుంది, అంతే అంత జమైపోతారు. చేసేది ఏముంటారు, మేకప్లు చేసుకుంటారు, బట్టలు వేసుకుంటారు, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అది బట్టి తాగుతారు, అయిపోయింది. కానీ ఇక్కడ మనము అగ్నిహోత్రం లేకుండా మన కర్మలు తీరవండి. ఏది పుట్టినప్పుడు మొదలుకొని చచ్చిపోయేదాకా అగ్ని వెలగాల్సిందే. చచ్చిపోయినప్పుడు కూడా దేవతలకు అప్పచెప్పేస్తాం. అగ్ని లేకుంటే కుళ్ళిపోతుంది. భూమిలో పాతి పెడతారు కొన్ని మతాల వాళ్ళు. భూమిలో ఏం జరుగుతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి వెలువెలుగా మాంసం అంతా పురుగులు తినేస్తాయి. లోపల ఎముకల గూడు మిగులుతుంది, స్కెలిటన్ అంటారు. ఎప్పుడో 6 ఏళ్లకు 6 నెలలకు తొమ్మిది ఏం దొరుకుతుందంటే ఎముకల గూడు దొరుకుతుంది, స్కెలిటన్. కానీ మనకి గూడు దొరకదు, గుమ్మ దొరకదు. ఒకసారి కాల పెట్టామంటే ఇంకా గుడిదే
అవకాశం మిగులుతాయి. అవి కూడా మిగలకూడదంటే ఎక్కువ మొత్తంలో నెయ్యి వస్తే ఏమి ఉండదంటే పొడి బూడిద. బట్టి దేవతల దూత అయిన అగ్నికి ఈ దేవతల వల్ల ఏర్పడిన ఈ శరీరాన్ని అపజేస్తాం, అయిపోయింది. ఇది మన పద్ధతి. అగ్ని లేకుండా ఏ సంస్కారం కూడా జరగదు. కానీ మద్యము మాంసం అలవాటు ఎక్కువే. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు కూడా నేను చెప్తున్నాడు, వైశ్యులు అందరూ కూడా పాపాత్ములే అంటే లైన్ ఒకరి వెనక వస్తారు. వీరంతా ఎవరంటే క్షత్రియులు అంటున్నారు. క్షత్రియులు అంటే క్షత్రియులు. క్షత్రియుల యొక్క మూల పురుషులు ఎవరు? వశిష్ఠుడు అంటున్నారు, వత్సవంశి అంటున్నారు, కశ్యపుడు అంటున్నారు, భరద్వాజ్ అంతా మహర్షులే. మరి మహర్షులు పీక్కొని తిన్నారు, ఎక్కడైనా తిన్నట్టుందా చరిత్ర? వాళ్ళు నిరంతరం అగ్నిహోత్రం చేసుకునేవాడు. మనం ఎందుకు ఇలా తయారయ్యాం అంటే విదేశీ పరిపాలన, తెలంగాణలో నిజాం పరిపాలన, నవాబుల పరిపాలన వల్ల వాడి నుంచి మనం నేర్చుకున్నాం. అందరూ నేర్చుకున్నారు. కాబట్టి ఈ దుష్పరిణామము, దుస్సంస్కారం పోవాలి అంటే సుసంస్కారం రావాలి. చీకటి పోవాలంటే వెలుతురు కావాలి. వెలుతురు లేకుండా చీకటిని అరవలేము. కాబట్టి వైదిక కర్మలు చేస్తూ ఉంటే పాప మాంసాలు తింటుందా తెలియదు. అలవాటుతో తినదు. ఎందుకు తినదు అంటే చిన్నప్పటి ఒక సంస్కారం వచ్చింది. సంస్కారవంతులు దాని జోలికి పోరు. ఆ సంస్కారం రావాలంటే ఇంటి లోపల పవిత్రమైన ఈ అగ్ని వెలగాలి. ఏం పెద్ద కష్టమా అంటే సంస్కారం లేదంటే కష్టమేం లేదు ఇందులో. కాబట్టి మనము 16 సంస్కారాలు ఉన్నారు. ఉండనము జుట్టు తీసేస్తారు, అది ముందర సంస్కారం అంటాం. పేరు పెడితే నామకరణ సంస్కారం అంటున్నాం. ఇవన్నీ కూడా అగ్నిహోత్ర పూర్వకంగా జరగాలి. మరి ఎక్కడ జరుగుతుందా? తాగడం, తినడం, కొట్టుకోవడం, తినుకోవడం తప్ప ఏమీ లేదు. అందుకని హిందువులు క్రమక్రమంగా బుద్ధి నశించిపోతుంది. ఎవరు చెడగొట్టట్లేదు, స్వయంగా తనకు తానే చెడిపోతూ ఉన్నారు. కాబట్టి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, దేవతలు ఉన్నారు, శివుడు, దేవతలంతా కూడా ఎక్కడైనా తింటారు, తాగుతారు చెప్పండి? ఈ మధ్య కొంతమంది తయారు దరిద్రులు అలా ఏమంటున్నారు, రాముడు మాంసాహారం తిన్నాడు, రాముడు మద్యపానం చేశాడని కొంతమంది నోటికి వచ్చింది బాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. 10 మంది జమ ఏదైనా మాట్లాడుకోవచ్చు. 100 మందిని జమ చేస్తే ఇంకా నోటికి వచ్చింది పేరవచ్చు. ఈ రకంగా నడుస్తుంది. కనుక శ్రీరాముడు, సీతమ్మ ఇద్దరు కూడా అరణ్యం లోపల తాపసికమైన జీవితం గడిపే నారచీలు పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళు మధ్య మాంసం తిన్నారని చెప్పేసి అభాండాలు చేస్తూ ఉన్నారు. బట్ ఇదంతా కూడా విదేశీ షడ్యంత్రము. కాబట్టి మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, పిల్లల్ని రక్షించుకోవాలి, ఆడపిల్లల్ని ముఖ్యంగా రక్షించుకోవాలి. చాలా కష్టం అన్నమాట. బంగారం ఉంటే ఎక్కడ పెడతారండి? బీరువాలో పెడతారు. కానీ నా దగ్గర ఇంత బంగారం ఉందని చెప్తామా? చెప్పాలి. బీరువాలో పెట్టి బీరువాలో పెట్టచ్చు, ఎక్కడైనా కనబడకుండా దాచిపెడతారు. బంగారం ఎంతనో ఒక అమ్మాయి కూడా అంతే. భూమి ఎలాంటిది? రియల్ ఎస్టేట్ అంటున్నాం. ఇప్పుడు భూమి పిడికెడు మట్టి తీసుకుంటే గొడవలు వస్తారు, గజం భూమి ఆక్రమించుకుంటే గొడవలు వస్తారు. భూమాతకంత విలువ. మరి ఆడపిల్ల ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఆమె ఫ్రెండ్స్ ఎవరు, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. లవ్ జిహాద్ వచ్చేసింది. లవ్ జిహాద్ ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలను ట్రాప్ చేయడం, వరలో వేసుకోవడం. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. మా అమ్మాయి మంచిదే, మీ అమ్మాయి అందరు అమ్మాయిలు మంచివాళ్ళే. కానీ సీతమ్మను అపహరించడానికి రావణాసుడు ఏం చేశాడు? మారీచుడు అనే రాక్షసుని పంపాడు. ఆ జింక బంగారు జింక వచ్చింది. అలాగా మారు వేషాలు వేసుకొని దొంగ పేర్లు పెట్టుకొని అమ్మాయిలని లవ్ జిహాద్ చేస్తున్నారు. సినిమాని తీశారు. సినిమా తీస్తే ఆగిందా? ఇప్పటికీ ఎంతో మంది మోసపోతూ ఉన్నారు. ప్రతిరోజు పేపర్లో కనపడుతున్నాను. కాబట్టి అమ్మాయిలను జాగ్రత్తగా కనిపెట్టుకొని బంగారం ఎలా దాచిపెట్టుకుంటామో అలాగా ఇంటి మహాలక్ష్మిని మనం ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, మన ఫ్రెండ్స్ ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి కూడా చెకప్ చేయాలి. కొన్ని రాజస్థాన్, హర్యానా లాంటి ప్రదేశాల్లో ఈ కుల పంచాయతీ, ఖాప్ పంచాయతీ అంటారు. వాళ్ళు కొన్ని రూల్స్ పాస్ చేసేసారు. అమ్మాయికి పెళ్ళయ్యే వరకు సెల్ ఫోన్ ఇవ్వకూడదు అంటే. ఎందుకంటే సెల్ ఫోన్ ద్వారా ఎవరో వస్తారు, ట్రాక్ చేస్తారు.
ప్రత్యక్షంగా జరిగిన విషయాలు నేను పత్రికల్లో మీరందరూ చదివాను. ప్రత్యక్షంగా జరిగిందని చెప్తున్నాను. కామారెడ్డిలో సీతారామరాజు ఉన్నాడు, పద్మశాలి, చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు అరసంతం వస్తుండే. ఆయన కూతురు విదుషి, అమ్మాయి గురుకులంలో చదువుకుని వచ్చింది, 2 తర్వాత డిగ్రీ అయిపోయింది, బ్యాంకులో ఏదో జాబ్ చేసేదన్నారు. అమ్మాయి ఎలా ట్రాప్ చేసేదో తెలియదు, ఢిల్లీ వెళ్ళిపోయింది, కూర్చుంది. ఫోన్లో మిస్ కాల్ వచ్చిందంటే మిస్ కాల్ మాట్లాడుతూ పరిచయం. ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇంట్లో అంతా వెతికారు, అమ్మాయి ఎట్టిపోయింది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో సోదా చేస్తే ఫోన్ ఒకటి ఇంట్లో పారేసిపోయింది. ఫోన్లో కాల్స్ చూసి చివరికి ఢిల్లీలో పట్టుకున్నారు అమ్మాయి. వాడితోనే ఉండేది, రమ్మంటే రాలేదు, ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఐడియా తర్వాత వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిజామాబాద్లో కాపం పెట్టి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం అనుకుంటాం ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తారనేది ఎవరికి తెలియదు, ముఖ్యంగా అమ్మాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మగ పిల్లలకి ఏమో మందు, మద్యం, మాంసం ఇవన్నీ అలవాటు అయిపోతుంది. ఫ్రెండ్షిప్ మాట్లాడడం, ఫ్రెండ్షిప్ లోపల ఇవన్నీ అవన్నీ అలవాటు అయిన తర్వాత వాడు ఏమవుతాడు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఫ్రెండ్షిప్, పార్టీలు, తిరగడం, ఇవి ఒక దరిద్రం. ఆ గోవాకు వెళ్తారంట. తాగుబోతులందరికీ స్వర్గం ఏంటంటే గోవా అక్కడ ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఆ విధంగా హిందువులే నాశనం అవుతున్నారని ఎవరు లేదు. మీరు తెల్లటి బట్టల నడుమ మురికి బట్ట నానబెట్టండి. మురికి బట్ట మురికి తెల్ల బట్టల కంటుతుంది, అందరికీ తెలుసు. కానీ తెల్ల బట్టల ఒక తెలుగు మురికి బట్ట కంటుతుందా అంటారు. అలాగే మురికి బట్టల నడుమ ఒక తెల్ల బట్టను నానబెట్టండి. మురికి మళ్ళీ తెల్ల బట్టలకే అంటుంది. ఆ తెల్ల బట్ట తెలుగు మురికి బట్టలకి అంటారు. ఎటు తిరిగి తెల్ల బట్టే చెడిపోతుంది, దానికే మురికి అంటుతుంది. కానీ తెలుగు మాత్రం అనడం లేదు. నేను ఎన్నో ఉపదేశాలు చెప్తూ ఉంటాం, వేలు చెప్పాం. 35 ఏళ్ళ నుంచి అంటించుకున్న వాళ్ళే అంటించుకున్నారు, మిగతా వాళ్ళు అక్కడనే చెప్పినప్పుడు అవే మొహాలు కనపడుతూ ఉంటాయి. మాంసం మానేసావా అయ్యా? లేదు స్వామీజీ, మీరు చెప్పింది బాగానే ఉంది, నేను ట్రై చేస్తున్నాను అంటాడు. 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు. అలాగా కాబట్టి ఇవన్నీ కూడా, అందుకే మంచి లక్షణాలు రావాలంటే సమయం చాలా పడుతుంది. చెడు లక్షణాలు తక్షణమే వస్తాయి. మురికంగా ఎంతో ముద్దుగా పెంచుకుంటారు పిల్లల్ని. వాడు కాలేజీ పోగానే కోతిగా తయారైపోతాడు. అరే ఇంత మంచిగా ఉండే పిల్లవాడు కాలేజీకి పోయిపోయాడు. ఫ్రెండ్స్ 30 మంది, 40 మంది, 50 మందిలో ఒక్కడేం చేస్తాడు, వాడు మందులో కలిసిపోతాడు. ఆయన కలవాల్సిన పని లేదండి. ధైర్యం అనేది అవసరం. ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. నీ దగ్గర ధర్మం లేదంటే నీ దగ్గర ధైర్యం లేదు. కాబట్టి రాముడి దగ్గర ధర్మం ఉంది, అందుకే అడవికి ధైర్యంగా పోయాడు. ఆయన వెంట ఏమీ లేదు, డబ్బు లేదు, సైనికులు లేరు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు. రథం ఉందా, కిరీటాలు ఏమీ లేవు. ఒంటరిగా పోయాడు. సీతలో వచ్చింది ఒక మహిళ. అడవికి పోయి అక్కడ సైన్యాన్ని సంపాదించాడు. రావణాసురుడు లంకాధిపతి మీద యుద్ధం ప్రకటించాడు. మామూలు విషయం కాదండి. కట్టుబట్టలతోటి అడవికి వెళ్ళిన రాముడి దగ్గర ఉన్నది ఏమిటి అంటే ధర్మం ఒకటే. ఆ ధర్మము ఈనాడు లోపించింది. ఒకటే ధర్మం అంటే అగ్నిహోత్రమేనండి. మిగతా అన్ని సమానమే. వండుకోవడం, తినడం, బట్టలు వేసుకోవడం, సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు అందరికీ సమానమే. అన్ని మతాల్లో ఉంది. కానీ ఏ మతంలో లేనిది, ప్రపంచంలో ఎక్కడా లేనిది, కేవలం భారతదేశంలోనే ఉన్నది ఏమిటి అంటే అగ్నిహోత్రం. మొట్టమొదలు దేవతలకు సమర్పిస్తాం. ఏ ధర్మ కార్యమైనా, ఏ పుణ్యకార్యమైనా, ఏ పండగైనా వండిన తర్వాత దేవతలకు అగ్నిహోత్రం ద్వారా సమర్పిస్తాం. మనం తినము, దేవతలకు సమర్పించిన తర్వాత మనం తింటాం. తల్లిదండ్రులకు, అత్తమామలకు, పెద్దలకు సమర్పించిన తర్వాత మనం తింటాం. అది ధర్మం అన్నమాట. ఆ ధర్మం కేవలం భారతదేశంలో. కాబట్టి మనం ధర్మాన్ని మర్చిపోతే రోగాలు, పీడలు, బాధలు ఎన్నో రకాలుగా మనల్ని హింసిస్తాయి దుష్ట శక్తులు. కాబట్టి అగ్నిహోత్రం అనేది తప్పకుండా చేయాలి. ఇది కష్టమేం కాదు, తల కిందికి కాళ్ళ కిందికి చేసేది ఏం కాదు. ఈ లక్షల కోట్లేని ఖర్చులు కావాలి, కేవలం సంస్కారం కావాలి. సంస్కారంతో జరుగుతుంది. డబ్బుతో జరగదు, అధికారంతో జరగదు, బలంతో జరగదు, బలగంతో జరగదు. కేవలం సంస్కారవంతులు మాత్రమే అందిపుచ్చుకుంటారు. కాబట్టి పాప చక్కగా సంస్కారవతి అయింది. ఈ సంస్కారాన్ని కాపాడాలి తల్లిదండ్రులు. కాలేజ్ కానీ స్కూల్ కానీ పోతే అంతా చెత్త సరుకుంది. ఎక్కడ పోయినా కూడా ఆ చెత్త సరుకు ఏం చేస్తుందంటే చెత్త
దొరుకుతున్నారు, మురికి దొరుకుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. మేము కూడా ఎంతో మంది గారి లోకంలో అందరికి మేము ఎందుకు పోతాం? తాండూరుకి వచ్చాం 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి, ఒక 5, 6, 7, 8 ఏళ్ళలోకే వెళ్ళాం మేము. ఇంకెంతో మంది ఉన్నారు, ఎవరికి ఎందుకు వెళ్ళండి? కర్మవంతులు లేదంట. ఉరికారండి భోజనం చేయండి అంటే ఏం మనకి అవసరం? కనీసం భోజనం చేయమని ఇచ్చేవాళ్ళు లేదనుకోండి, అది కూడా ఒక సంస్కారమే. కాబట్టి మనము ఇటువంటి ధర్మకార్యము తప్పకుండా చేయాలి. కేవలం చూస్తే సరిపోదు, చప్పట్లు కొడితే సరిపోదు, బాగుంది అంటే సరిపోదు, మన ఇంట్లో కూడా చేయాలి. మోహన్ వాళ్ళ నాన్న తరం నుంచి చేస్తున్నారు, అందరికీ తెలుసు, బంధువులు చూస్తూనే ఉన్నారు. ఎంతమంది వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు చెప్పమ్మా? కొంతమంది అందరైతే రాలేదు, అందరు కట్టిందా? అంటే మంచిదే. కానీ ఈ అగ్నిహోత్రంలో పాటు ఈ మధ్య మాంసాలు కూడా మానుకోవాలి. మానుకుంటే అప్పుడు పవిత్రం, వంశం పవిత్రం అవుతుంది. లేకుండా అవి తింటూ ఈ హోమం చేసుకుంటామంటే మాత్రం బురద రుద్దుకొని బాగా అయినట్టు ఉంటుంది. కాబట్టి ఈ దుర్లవాట్లు మానుకోండి, దుర్లక్షణాలు మానుకోండి, మహర్షుల యొక్క పేరు నిలబెట్టాలి. అందుకే వంశ పవిత్రత అనేది చాలా గొప్పదని చెప్పారు. అరబ్బులు ఉన్నారు, అరబ్బులు షేకులు ఉంటారు, వాళ్ళు చూడండి వీడియోలో తెల్లగా మెరిసిపోతుంటారు. తినేమో ఒంటె మాంసం, ఇంత పెద్ద ఒంటె మాంసం తింటారు. వాళ్ళు చూస్తేనేమో తెల్లగా ఎంత బాగుంటారు, బలంగా అందంగా ఉంటారు. వాళ్ళు ఎలా వచ్చింది? వంశ పవిత్రత. అడవైన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినడము, ఎవరితో పడితే వాడితో తిరగడము, పెళ్ళిళ్ళు కూడా ఈ కులం ఆ కులం అంటే సంస్కారం లేని కులాల్లో పెళ్లిళ్ళు చేసుకోకూడదు. మన కుటుంబీకులే, మన వంశీకులే, కానీ సంస్కారం లేదు, అటువంటి వాళ్ళతో వివాహం చేసుకోకూడదు. డబ్బులు ఉంటే సరిపోదండి, సంస్కారం కూడా కావాలి. అమ్మాయిని ఊరికే డబ్బులు ఉన్నాయని ఇచ్చేస్తే సరిపోదు, వాడు కాతుకు తింటాడు, డబ్బులు ఏం చేసుకుంటాం, మీద వస్తుంటాం. కాబట్టి సంస్కారం అనేది చాలా సూక్ష్మమైనది, కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతారు. కాబట్టి మనమందరం కూడా మహర్షి దయానంద ఇచ్చినటువంటి అగ్ని సంస్కారాన్ని మనం కట్టి పెట్టుకోవాలి, దాన్ని అందుకొని ముందుకు నడవాలి. అప్పుడు జీవితము పవిత్రమవుతుంది, వంశము పవిత్రమవుతుంది, కుటుంబము పవిత్రమవుతుంది, చిట్ట చివరికి ఆత్మ పవిత్రమవుతుంది. తద్వారా మోక్షము స్వర్గము సిద్ధిస్తాయి. కనుక రాముని గురించి చెప్తారు, రాముని వంశంలో ఒక్కడు కూడా దుర్మార్గుడు కొట్టలేదు. రాముడి కంటే ముందు దశరథుడు, అజమహారాజు, దిలీప మహారాజు, భగీరథుడు, మొత్తం 3 మంది రాజు. రఘువంశంలో కాళిదాస్ కలిసాడు. ఒక దశరథుడికి 3 భార్యలు వచ్చారు, ఇంకెవరికి ఉన్నట్టుగా అనిపించారు. రాముడు 3 చేసుకున్నాడు, తండ్రి ఉన్నాడు అనుకోండి 30 మంది చేసుకోవచ్చు కదా, అది ఆదర్శం కాదు. ఒక తండ్రిలో చెడు ఉంటే, తాతలో చెడు ఉంటే దాన్ని అనుసరించమని శాస్త్రం చెప్పట్లేదు. మంచిదే తీసుకో, గురువుల్లో కూడా చెడు ఉండొచ్చు, కానీ గురువులో మంచిదే తీసుకో, చెడు అతనికే వదిలిపెట్టు అని ధర్మగ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఆ వైదిక పరంపరను కాపాడుకుంటేనే ఈ ప్రపంచానికి రక్షణ, శాంతి. అందుకే మహిళ అంటే ఎవరు? బ్రహ్మశక్తి అని చెప్పారు. పురుషులంటే క్షాత్రశక్తి. మరి పురుషులంటే సెకండ్ క్లాస్. చాలా మంది అనుకుంటారు లేడీస్ ఫస్ట్ అనేది చెప్పారు, వేదంలో ఉన్నది. లేడీస్ ఫస్ట్. గృహప్రవేశం అయితే ఎవరికి రామంటారు? మాట ఇంట్లో మొదలు భర్త వస్తాడా, భార్య కాలు పెడుతుందా? ఎందుకో తెలియదు, బ్రహ్మశక్తి. అలాగే వివాహం చూడండి, మన వైదిక వివాహంలో మండపంలోకి ఎవరు వస్తారు? మొదలు వరుడు వస్తాడా, వధువు వస్తుందా? వధువే వస్తుంది. ఎక్కడైనా సరే మొట్టమొదలు బ్రహ్మశక్తి. కాబట్టి మనము ఆ బ్రహ్మశక్తిని పవిత్రంగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. తిరగండి, అమ్మాయిలు మొత్తం సమానత్వం వచ్చేసింది, ఆడవాళ్ళ సమానమే, తిరగండి అంటే తిరిగితే చెడిపోయేది, భ్రష్టుపడుతుంది ఎవరు? తిరగాలి. ఎక్కడ తిరగాలి? అమ్మాయి ఎక్కడ తిరగాలి? సత్సంగానికి వెళ్ళాలి, గురుకులానికి వెళ్ళాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, పెద్దల దగ్గరికి వెళ్ళాలి, సంస్కారవంతుల దగ్గరికి పోవాలి. కానీ ఎవరితో పడితే వాళ్ళతో మాత్రం పోకూడదు. ఫ్రెండ్షిప్ అనే ముసుగు లోపల భయంకరమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ముఖ్యంగా అమ్మాయిలను సురక్షితంగా కాపాడుకోవాలి. బ్రహ్మశక్తి సురక్షితంగా ఉంటేనే 2 వంశాలు కూడా పవిత్రంగా ఉంటాయి. కాబట్టి సీతమ్మ అటు పుట్టినిటికి పేరు తెచ్చింది, మెట్టినిటికి పేరు తెచ్చింది. లంకకు వెళ్ళింది, కానీ అక్కడ కూడా ఆమె పవిత్రంగా ఉండేది. ఆమె ఆత్మశక్తితో
కాబట్టి మనము నైతిక శక్తి, ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. మరి మహిళ అంటే మామూలు విషయం కాదు కనుక మీరందరూ కూడా ఈరోజు అమ్మాయి కొత్త బట్టలు వేసామని మనం ఇక్కడ హోమంలో కూర్చోబెట్టాం. అమ్మాయి ఏం చేసినా సంతోషం, మనకు అమ్మాయి కదిలితే సంతోషం, నవ్వితే సంతోషం, ఆటలు సంతోషం. చివరికి ఆ వాడు కూడా కుక్కమందలో వస్తాడు, అల్లుడు అంటాము, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. వాడితో మన సంబంధం ఎలా వచ్చిందంటే అమ్మాయి వల్ల వచ్చింది. అమ్మాయిని బట్టి వాడిని గౌరవిస్తున్నాం. ఒక్కోసారి వాడు తాగుపోతూ తిరిగిపోతేనా కూడా మన అమ్మాయి కాపురం కదా అని అమ్మాయి మొహం చూసి వాడి పాపాలని క్షమిస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మశక్తి యొక్క శక్తి చాలా గొప్పది. కాబట్టి మహిళా శక్తిని మనం మననం చేయాలి, కాపాడుకోవాలి. అదే ఈనాడు మనకున్న పెద్ద సమస్య. కాబట్టి స్త్రీలకు సరైనటువంటి బాధ్యత ఉపదేశం చేయాలి. ఇలాగా ఇంతకుముందు చెప్పాను, అలాగే చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా అమ్మాయిలు కూడా తెలియజేయాలి, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది వాళ్ళకు కూడా తెలియజేసుకొని రక్షించుకోవాలి. కాబట్టి వైదిక కర్మలు మనం నిరంతరం చేసుకుంటూ మహర్షి దయానందులు అందించినటువంటి స్ఫూర్తిని మనము ప్రజలకు అందజేయాలి. ఇది ప్రధానమైన కర్తవ్యం. ఏదో మనం చేసుకుంటూ పోవడం కాకుండా మన బంధుమిత్రులు, తర్వాత పరిచితులు ఎంతో మందికి కూడా వేద సందేశాన్ని అందజేయాలి. వేదాలు తప్ప మనిషి యొక్క విముక్తికి మరొక మార్గం లేదు. కరోనా కానీ ఇప్పుడు దానికంటే పెద్ద ఏదో రోగం రాబోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అగ్నిహోత్రమే దిగు. అగ్నిహోత్రం ద్వారా సురక్షితంగా మనం ఉండగలుగుతాం. అందరికీ తెలుసు, భోపాల్లో గ్యాస్ లీక్ అయింది, వేల మంది చచ్చిపోయారు, పశువులు చచ్చిపోయాయి, పక్షులు చచ్చిపోయాయి. యూనియన్ కార్బైడ్ మిథైల్ ఎక్సోసైనేట్ ఏదో వాయువు, విషవాయువు వెలువడింది అర్ధరాత్రి. అందరూ బాగు తీస్తున్నారు. కొంతమంది కుటుంబాల్లో అగ్నిహోత్రం చేసే సంప్రదాయం ఉంది. వాళ్ళు ఏం చేశారు, అర్ధరాత్రి ఇదేమిటి ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి అర్ధరాత్రి అగ్నిహోత్రం చేశారు. విషవాయువు విరిగిపోయి వాళ్ళు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారని ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చింది. ఇప్పటికీ అది ఉంది, నాకు నెట్లో చూస్తే ఉంటుంది. అలాగా అగ్నిహోత్రం విషము నుంచి రక్షిస్తుంది. విషపు ఆలోచనలు, విష వాతావరణం రెండింటి నుంచి రక్షిస్తుంది. ఆలోచనలు కూడా విషమైపోయాయి. పక్కవాడి బాగుంటే ఓర్చుకోలేదు, పక్కవాడి పిల్లలు ముందుగా ఉంటే ఓర్చుకోలేదు. హత్యలు చేస్తున్నారు, చంపుతున్నారు, ఎత్తుకుపోతున్నారు, పేపర్ తిరిగేస్తే ఇవే మాట. కాబట్టి మనం అగ్నిహోత్రం ద్వారా సురక్షితమైనటువంటి పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా అగ్నిహోత్రం చేయండి, చేయించండి, సహకరించండి, పాల్గొనండి. ప్రతి ఒక్క కార్యక్రమం, పుట్టినరోజు అంటే కేకులు పెట్టడం, కేకులు వేయడం, కత్తులు తీసుకోవడం, కేకులు వేయడం, అరుగులు పొద్దు వేషాలు వేసుకుని రావడం, ఇది కాదండి. చాలా ఇంటి నిండా రంగురంగులా కట్టేస్తారు ఏవో జెండా కాదు. అవన్నీ కట్టకపోయినా పర్వాలేదు. అగ్నిహోత్రం ఒకటి జరిగిందంటే ఒక మంచి సంస్కారం పడుతుంది వారి యొక్క సంతానం మీద. బట్ ఈ పరంపరను మనం వదిలిపెట్టేసి ఆ వెరుపు అంటే నిర్మిట్లు వెళ్ళిపోయినటువంటి భౌతికమైన దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కనుక హోటల్లో చేస్తున్నారు పుట్టినరోజు. చివరికి నేను చూసాము ఈ సీమంతం అంట, సీమంతం హోటల్లో చేసుకుంటున్నారు, బ్యాంకెట్ హాల్స్. ఎందుకు? సీమంతంలో అగ్ని లేదు, ముత్తైదువులు లేదు, ఆశీర్వాదాల్లో ఏమీ లేవు. కాబట్టి ఇదంతా కూడా పైత్యం అంటారు, బుద్ధినాశనం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కాకుండా ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటేనే కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. కేవలం చుట్టాలకు చూపించుకోవడం కోసం, ప్రదర్శన కోసం ఏమి చేయకూడదు. ప్రదర్శన వల్ల తాత్కాలికంగా మిరిమిట్లు కలుగుతాయి, భ్రమ కలుగుతుంది. కానీ మనకు ధర్మం యొక్క, పుణ్యం యొక్క లాభం కావాలంటే అగ్నిహోత్రం మాత్రమే శరణ్యము. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం. ఈ దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఈ చిట్టి పాప కూడా చక్కగా మరి సంస్కృతి సభ్యతతో మెలుగుతూ మరి భవిష్యత్తులో భారతదేశానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం. వేదశ్రీ మరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము.